భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీసులు, ఆ తల్లి ఆశీసులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు దుర్గమ్మ మన కోసం ఒక సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దుర్గమ్మ మన కోసం అందించేటువంటి సందేశంలో ఏమిటంటే, బిడ్డ, ఒక ఘోరమైన శాపం నిన్ను వెంటాడుతూ ఉందమ్మా. ఈరోజు నీకు శుభాకాంక్షలు తల్లి అని ఎన్నో కష్టాలతో, కన్నీళ్లతో, బాధలతో, అగచాట్లతో గడిచిన నీకు సంవత్సరం గడిచేలోపు ఇక నీకు ఆనందాలే. నీ జీవితంలోకి ప్రవేశించబోతుంది తల్లి. ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు సంతోషంగా ఉండు. ఈ సంవత్సరం అంతా నీకు జీవితాంతం ఆనందమయంగా, ఆనందాలతో, సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతూ, డబ్బుకు లోటు అనేది ఉండదు తల్లి. ఆరోగ్య సమస్యలు ఉండవు, ఆర్థిక సమస్యలు ఉండవు. నువ్వు కోరింది కోరినట్లుగా సంవత్సరం అంతా అలా నీ కోసం నేను ఈ రహస్యంగా నీకు తెలియజేయకుండా ప్లాన్ చేశాను బిడ్డా. కాబట్టి ఈరోజు అది అమలులోకి వస్తుంది. అద్భుతమైనటువంటి మార్పు నీ కలలో 1,00,000 మందిలో కాదు, 3,14,00,000 మందిలో భక్తుల్లో ఈరోజు నిన్ను ఈ దుర్గమ్మ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకో తెలుసా? ఎందుకో నీకు తెలుసుకునే ముందుగా తల్లి, ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత జాక్పాట్ అనేది కొట్టబోతున్నావమ్మా. ఈ విధంగా నువ్వు నేను విను తల్లి. ఇది తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే నిర్లక్ష్యం వద్దు, అజాగ్రత్త ఏమీ వద్దమ్మా బిడ్డ. ఈ దుర్గమ్మ మీద నమ్మకం ఉంచి, ఈ దుర్గమ్మ ఎందుకంటే నిర్లక్ష్యం చేయకుండా దుర్గమ్మ మీద భారం వేసి సిద్ధంగా ఉండు. ఈరోజు నీకు కూడా ఒక ప్లాన్ అనేది, రహస్యంగా ఒక ప్లాన్ అనేది చెప్తాను. అది అసల్లో పెట్టబోతున్నాను. నీ జీవితాంతం అన్నది అద్భుతంగా ఉండబోతుందమ్మా. ఈ తల్లి మీద నమ్మకం ఉంటే 1-2 నిమిషాలు అక్కడే ఆగి వినుబిడ్డ. ఈ తల్లి ఏం చెప్తుందో అర్థమవుతుంది. ఈ సంవత్సరానికి నీకు ఒక పెద్ద కానుకగా నువ్వు అందుకోబోతున్నావు తల్లి. నీ జీవితం ఎంత గొప్పగా ఆరంభంగా అవుతుందో నేను నీకు అంతే గొప్పగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒక సందేశంతో వచ్చాను. నీ జీవితాన్ని అందించడానికి వదులుకోవద్దు. జాగ్రత్త బిడ్డ. నాకు తెలుసు ఇదంతా కూడా నీకు ఎంత అవసరమో అంత అందించడానికి నువ్వు ఎంత బాధపడ్డావో నాకు కూడా తెలుసు, ఎంత అలసిపోయావో నాకు కూడా తెలుసమ్మా. ఎందుకంటే ముందుగా నీ మనసులో ఒక అలసట అనేది ఉండేది. నీ జీవితం మారుతుందా దుర్గమ్మ అంటూ రోజంతా నువ్వు నవ్వినట్లు నటిస్తూ చాలా ఒంటరిగా ఉన్నావు తల్లి. గడిపావు కూడా. నువ్వు ఎవరికీ చెప్పుకోలేదు. కానీ దుర్గమ్మ తెలుసు. అందుకే ఈ మాటలకు నువ్వు వింటున్నావు అంటే తల్లి, ఇది యాదృచ్ఛికం కాదు, అకస్మాత్తుగా రాలేదు. అసలు ఇది ఏ కారణం లేకుండా ఉండదు. ఏ కారణం లేకుండా ఈ వీడియో నీ దాకా రాదు తల్లి. ఇది దుర్గమ్మ సందేశం నీ కోసమే పంపించింది. కాబట్టి ఇది ప్రతి ఒక్క మాట విను తల్లి. బిడ్డ, దుర్గమ్మ ఆశీర్వాదం నీకు ఉంటేనే ఈ వీడియో నీ దాకా వచ్చిందమ్మా. నీకు ఉన్నట్టు ఈ దుర్గమ్మ ప్లాన్ చేసిన ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక మార్పు ఇప్పుడే నీకు దగ్గరవుతుంది. స్కిప్ చేయకుండా ఈ క్షణంలో నీ జీవితంలో మళ్ళీ మళ్ళీ రాదు. లోపల అలసిపోయావు కదా. ఈ దుర్గమ్మకు తెలుసు నువ్వు బలంగా కనిపిస్తూ ఉన్నావు. నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు. ఎవరైనా అడిగితే బాగున్నాను అంటారు, కానీ నిజం ఉండదు. అది దుర్గమ్మకి మాత్రమే తెలుసు. మాటల్లో నిజం, అంతరార్థం. నిద్ర రావటం లేదు, కళ్ళ నుండి నీళ్లు ఆగటం లేదు, ఆలోచనలు ఆగటం లేదు. డబ్బు, భవిష్యత్తు, బాధ్యతలు, ఎవరికీ కూడా చెప్పలేని భయం, ఇవన్నీ కూడా నీ నిజాయితీ మీద భారం పడుతూ ఉన్నాయి తల్లి. ఈ ప్రపంచానికి అవసరమైనంత ధనం నేను నీకు
కన్నీళ్ళు చాలా విలువైనవి కాబట్టి పోనివ్వను. ఈరోజు ఈ దుర్గమ్మ అలా అంటూ ఉన్నదంటే నువ్వు మరచిపోయావని అనుకుంటున్నావా తల్లి? ఈ దుర్గమ్మ నిన్ను చూస్తూ ఉంది. నిన్ను ఎన్నోసార్లు అడిగాను గదా దుర్గమ్మ, నేను చేసిన ప్రార్థనలో నేను అడిగిన సమాధానాలు ఎక్కడ ఉన్నాయి? మౌనంగా ఉంది. ఈ మౌనం శిక్షణ కాదు దుర్గమ్మ. నీ వెనుక నీకు తెలియకుండానే ఏం పని చేస్తుంది, ఏం ప్లాన్ చేస్తుంది అని నీ జీవితాన్ని మార్చడానికి నీ ముందు కనిపించిన తలుపులు వెనక తెరవబోతున్నాయి తల్లి. నీకు కనబడటం లేదు. నీకు తెలియని చోట చర్చకు వస్తుంది తల్లి. నీ కోసం కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి బిడ్డా. నువ్వు చూడలేకపోతున్నావు. ఎందుకంటే మనసుల్లో బాధ, ఆలోచనలు, అయోమయం అన్నీ ఉన్నాయి తల్లి. నువ్వు చూడలేకపోతున్నావు కాబట్టి ఇవేమీ నువ్వు గుర్తించలేకపోతున్నావమ్మా. ఈ మాటలు విన్నప్పుడు నీ గుండె లోపల ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంది కదా. అయితే ఇది నా గురించే విన్నప్పుడు నన్నే ఉద్దేశించి మాట్లాడుతున్నారు అని యాదృచ్ఛికం కాదు, దుర్గమ్మ సమూహానికి కాదు, వ్యక్తితో మాట్లాడతారు అని అంటూ ఉన్నారు కదా. ఈ క్షణం దుర్గమ్మ చూస్తున్నది ఒక్క నిన్ను మాత్రమే తల్లి. నీ మనసుని మాత్రమే, నీ గుండె లోతుల్లో ఉన్నటువంటి ఆ బాధను మాత్రమే గమనిస్తూ ఉంది తల్లి. 3,14,00,000 మందికి నిన్ను ఎంచుకున్నారు. ఎంతమందిలో అంతమందిలో కూడా నిన్ను ఎంచుకున్నది అంటే నిన్ను మాత్రమే ఎంచుకుంది. నీ పేరు ఈ మాటలన్నీ నీ గుండెను గుచ్చుతున్నాయి బిడ్డ. తల్లి, నాకు కూడా తెలుసు దుర్గమ్మ రహస్యంగా ప్లాన్ చేసిన మార్పు నీ జీవితంలో ఇప్పటి వరకు ఏం మారుతుంది అని నువ్వు చూస్తూ ఉన్నావు కదా. దుర్గమ్మ చెప్తుంది విను. అనుకున్నది ముగింపు చేసే నేను ప్లాన్ ఒకటి మొదలు పెడుతున్నాను. నీ జీవితం నుంచి దుర్గమ్మ ఒక నిర్ణయం తీసుకుంది తల్లి. అతిపెద్ద శబ్దంతో నువ్వు ఈ దుర్గమ్మ ముందుకు వస్తావు. ఇదండి మన దుర్గమ్మ మన కోసం అందించే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు.